ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాకు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారాయణకు వినతిపత్రం సమర్పించినట్లు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల మార్పు విషయంలో కైకలూరు నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న కృష్ణా జిల్లాకు మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి, కలిదిండి మండలాలు ప్రజల విజ్ఞప్తులను కాలదని గత ప్రభుత్వం కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో కలిపిందన్నారు. అత్యవసర సర్వీసుల విషయంలో ముదినేపల్లి మండలం నుంచి ఏలూరు వెళ్లాలంటే గుడివాడ నుంచి కానీ కైకలూరు నుంచి కానీ దాదాపు 60 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. డైరెక్ట్గా బస్సు సౌకర్యం లేదన్నారు. కావున కైకలూరు నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న కృష్ణా జిల్లాకు మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అండి. మాది మున్నేపల్లి మండలం. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లా మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా మున్నేపల్లి మండలాన్ని, మండవల్లి మండలం, కలిదిండి మండలం, అలాగే కైకలూరు నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి. ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి. ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక 14 కిలోమీటర్లు ఉండేది. ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల 60 కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏదా గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి, లేదా కైకలూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు. సో ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా తీసుకుని మళ్ళీ మా కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కలుపుతారని కోరుకుంటున్నాను. త్వరలోనే నారాయణ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా ఈ విన్నపాన్ని, మా ఈ వినతి పత్రాలని సార్కి అందజేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ.